అందరికీ నమస్కారం. జీవన కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మనం ఓట్స్ చపాతీ, బీట్రూట్ ఎగ్ బుర్జీ చేసుకుందాం. ఈ చపాతీలు చాలా సాఫ్ట్‌గా ఉంటది. బీట్రూట్‌తో మనం ఎగ్ తీసుకోవడం వల్ల ప్రోటీన్‌తో పాటు మనకి చాలా విటమిన్స్ వస్తాయి. వీటి గురించి నేను డిస్క్రిప్షన్‌లో డీటెయిల్‌గా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం చపాతీ కలపడానికి ఒక కప్పులో హాఫ్ కప్ ఓట్స్ తీసుకొని వీటిని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్‌లా చేయండి. ఈ ఓట్స్ని వీలైనంత మెత్తగా పౌడర్ చేయండి. మనం ప్యాకెట్లో ఓట్స్ పౌడర్ని కొనుక్కోవడం కంటే మనం ఇలా రోల్డ్ ఓట్స్తో ఇలా మిక్సీ పట్టి పిండి తయారు చేయడం చాలా మంచిది. ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ దీన్ని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీనిలో మనం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ వేస్తే ఆ సాల్టీ టేస్ట్గానే ఉంటుంది. ఇలా సాల్ట్ వేయకుండా మనం చపాతీలో తీసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం కర్రీస్లో ఎలాగో సాల్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి మన చపాతీ తినేటప్పుడు అది సరిపోతుంది. మీకు వీలైతే ఇలా ట్రై చేయండి ఒకసారి. పిండిని నీళ్లు పోస్తూ కొద్ది కొద్దిగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఫైనల్గా నెయ్యి వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు పిండిని కవర్ చేసి దీన్ని ఒక 10 మినిట్స్ పిండిని కవర్ చేసి ఒక బీట్రూట్ 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసి తీసుకోండి. గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఒక చిటికెడు పసుపు ఇవన్నీ వేసి లైట్గా ఆనియన్స్ని ఫ్రై చేయండి. ఇప్పుడు 1½ స్పూన్ సాల్ట్ వేయండి. బీట్రూట్ని తురిమి తీసుకోవడం వల్ల అది కలర్ ఇంకా చేంజ్ అయిపోద్ది. అందుకని మనం బీట్రూట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం. బీట్రూట్ని ఏం కలపకుండానే మూత పెట్టేసేయండి. మూత పెట్టి 10 మినిట్స్ కుక్ చేయండి. 10 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుంది. బీట్రూట్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసి ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ కంటే కారం ముందే వేసి ఫ్రై చేయడం వల్ల ఈ ముక్కలకి కారం, ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు 4 ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకుందాం. ఈ ఎగ్స్ మిశ్రమాన్ని ఒకసారి లైట్గా కలుపుకొని మూత పెట్టాలి. దీన్ని మూత పెట్టి బాయిల్ చేయడం వల్ల ఫాస్ట్గా కుక్ అవుతుంది. అలాగే ఫ్రై అంటుకోకుండా వస్తుంది. సో మూత పెట్టి దీన్ని మనం కుక్ చేసుకోవాలి. 3-4 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఇలా 3-4 మినిట్స్ కుక్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోండి. ఈ టైంలో మనం చెక్ చేయండి దీనిలో సాల్ట్, కారం అవన్నీ సరిపోతుందో లేదో. మనం బీట్రూట్లు ఆనియన్కి సరిపడా వేసాం. ఎగ్ వేసినాక ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ సరిపోకపోతే దీనిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ కారం వేస్తే ఈ ఎగ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఎగ్ బుర్జీని మీరు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి ఈజీగా చేసుకోవచ్చు. బీట్రూట్ కాబట్టి ఈ డైజెషన్కి ఈజీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా, లంచ్లో తీసుకున్నా. ఇప్పుడు పిండి ముద్దని ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి పిండిని రోల్ చేసి తీసుకోండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో పొడి పిండి చల్లుతూ దీన్ని చపాతీలాగా రోల్ చేయండి. ఇది మనం మామూలు చపాతీస్ కన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని హీట్ చేసి చపాతీని దాని మీద వేయండి. దీన్ని 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేయండి. మీరు ఇలా ప్లెయిన్ చపాతీలా కాకుండా ఇలా ఓట్స్ కానీ వేరే వేరే కాంబినేషన్స్తో చపాతీని ట్రై చేస్తే మనకి ఇంట్రెస్టింగ్గా, టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి కాంబినేషన్స్ని ట్రై చేయండి. మనం ఎప్పుడు చపాతీలు ఫ్రై చేసినా హై టు మీడియం ఫ్లేమ్తోనే ఫ్రై చేసుకోవాలి. దీన్ని తిప్పుతూ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఒక చాటే ఉంచినప్పుడు అది మధ్యలో గట్టిగా అయిపోతుంది. సైడ్స్ కూడా మనం బాగా ఫ్రై చేయాలి. వేడివేడిగా చపాతీలు తినే పనికైతే దీనికి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కొంచెం టైం పట్టిద్దంటే లేదా కిడ్స్కి కానీ ఈ చపాతీ మీరు ఇవ్వాలనుకున్నప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేయండి. ఇలా చపాతీ పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఆయిల్ వేస్తే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి ఇవ్వాలనుకున్నప్పుడైనా సరే ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసి మీరు బాక్స్లో పెడితే సాఫ్ట్గా ఉంటుంది. అంతే.
రెండు వైపులా ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేయండి. మరొక చపాతీని కూడా ఇలాగే ఫ్రై చేసి తీసుకుందాం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి ఇలా మనం బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని పిల్లలైనా పెద్దలైనా తినచ్చు. ఈ చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ రూపంలో మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా తెలియజేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కాంబినేషన్స్తో మంచి టిప్స్తో మీ జీవన కిచెన్ మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఫాలో అవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో జీవన కిచెన్లో మళ్ళీ కలుసుకుందాం.